హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉర్దూ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రోజుకి సంబంధించి కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఇండిపెండెన్స్ రావడానికి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ చేశారు అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్. సో మనకి 1947 ఆగస్ట్ 15 అయితే ఇండిపెండెన్స్ వచ్చింది మనకి. సో మనకి సెల్ఫ్ గవర్నెన్స్ వచ్చినప్పటికీ కూడా మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకునేంత వరకు కింగ్ జార్జ్ అనేవారు హెడ్ ఆఫ్ ద స్టేట్స్కి అయితే ఉన్నారు. మనకు ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్లో ఫండమెంటల్ పొలిటికల్ కోడ్, ఫండమెంటల్ రైట్స్, పవర్స్, డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఇలా ఉండాలని ప్రపోజల్ని సజెస్ట్ చేసింది అయితే ఎంఎన్ రాయ్ గారు. సో కాన్స్టిట్యూషన్ రాసే బాధ్యత డ్రాఫ్టింగ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ చైర్మన్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతని ఆధ్వర్యంలో 2 years 11 months 18 days అయితే పట్టింది. ఆఫ్టర్ దట్ 1949 November 26న మన గవర్నమెంట్ వచ్చి కాన్స్టిట్యూషన్ని ఆమోదించడం జరిగింది. అక్కడికి 2 months తర్వాత January 26, 1950లో మనము అమల్లోకి తీసుకురావడం జరిగింది కాన్స్టిట్యూషన్. ఎందుకు January 26 అంటే మనకి 1930లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసింది.